దేవుడు చర్చిలో మనల్ని పరీక్షించడం. ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్ ఆన్ చేసినట్టు పరీక్షిస్తాడు, టీవీ ఆన్ చేసినట్టు పరీక్షిస్తాడు, మన ఫ్రెండ్స్తో ప్రైవేట్ లైఫ్లో పరీక్షిస్తాడు, ఆఫీసులో పరీక్షిస్తాడు, అన్ని ఏరియాస్లో పరీక్షిస్తాడు. చర్చిలో అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ పాటలు పాడతారు, అందరూ వాక్యాలు వినేస్తూ ఉంటారు. ఇక్కడ కాదు, దేవుడు రకరకాల టెంప్టేషన్ ఏరియాస్లో దేవుడు మనలను పరీక్షిస్తాడు. దోస్ టెంప్టేషన్స్ ఎక్స్పోజ్ అవర్ ఆల్ హిడెన్ ప్రైడ్. మన లోపల ఉన్న మనం పాపము కాదనుకున్న ప్రతి దాన్ని బయటికి తెస్తాయి టెంప్టేషన్స్. కోపంలో పరీక్షిస్తాడు, ఆకర్షణలో పరీక్షిస్తాడు, ఫ్రస్ట్రేషన్లో పరీక్షిస్తాడు, సుఖాల్లో ప్లెజర్స్లో పరీక్షిస్తాడు, ఫుల్ జాయ్ హ్యాపీనెస్లో పరీక్షిస్తాడు. అన్ని విషయాల్లో జాగ్రత్త. నీవు దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని దేవుడు దీవించి హెచ్చించిన తర్వాత సాతానుడు ఏం చేస్తాడంటే మనకి తెలియకుండానే గర్వాన్ని లోపలికి రప్పించేస్తూ ఉంటాడు. తెలియకుండానే మనలో కళ్ళు నెత్తికెక్కుతూ ఉంటాయి. ప్రైడ్ ఎక్సాల్ట్స్, సిన్ హంబుల్స్, గ్రేస్ రిస్టోర్స్. ప్రైడ్ ఏం చేస్తుంది మనల్ని మనం ఉప్పొంగేలా చేస్తుంది. గర్వం పాపం ఏం చేస్తుంది, కిందకి లాగేసి దీనులుగా మార్చేస్తుంది. దీనిలో ఎప్పుడవుతామో మళ్ళీ కృప మనల్ని ఏం చేస్తుంది, పైకి లేపుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.